గుంటూరు జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గ్రామాలన్నీ సంబరాల్లో మునిగిపోయాయి. రంగురంగుల ముగ్గులు, పిండి వంటలు, కోడి పందాలతో సందడి వాతావరణం నెలకొంది. గంగిరెద్దులు, హరిదాసునుల ఆటపాటలతో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. గుంటూరు జిల్లా కలెక్టర్ ఇంటి వద్ద సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. కుటుంబ సమేతంగా సంబరాల్లో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. ఉత్తరాయణ పుణ్యకాలం ఇవాళ నుంచే ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ఉదయాన్నే మహిళలు లేచి పెద్ద ఎత్తున రంగురంగుల ముగ్గులు వేశారు. హరిదాసులు అలానే గంగిరెద్దులు గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. పూర్తి స్థాయిలో మనం ఇప్పుడు గుంటూరులో ఉన్నాం. గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి కూడా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఆయన మనతో ఉన్నారు. సార్, ఎలా ఉంది? తెలుగు ప్రజలకి అత్యంత ఇష్టమైన, అత్యంత ప్రధానమైన పండగ. కుల మతాలతో సంబంధం లేకుండా అందరూ కలిసికట్టుగా ఈ పండగని గ్రామాలలో మరీ ముఖ్యంగా చాలా గొప్పగా చేసుకుంటారు. ఈ కాలానికల్లా రైతులకి పంటల్లో ఉన్నటువంటి పంటలన్నీ కూడా చేతికొచ్చి వారందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో మనకు తెలుసు అనేక రకాలైనటువంటి ఆటపాటలతో కోలాహలంగా ఈ పండుగను జరుపుకుంటాం. గంగిరెద్దులు, హరిదాసులు వీళ్ళందరూ కూడా పొద్దున్న లేస్తే గ్రామాల్లో ఈ పండుగలో చాలా కోలాహలంగా ఉంటాయి. ఈ పండుగ మీకు తెలుసు, మకర సంక్రాంతి అంటాం మనం. సూర్యుడు మకర రాశిలో సంక్రమించడం ద్వారా ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అత్యంత పవిత్రమైనటువంటి కాలంగా మనం భావిస్తాం. సో ఆ కాలం ప్రారంభం అవుతుంది కాబట్టి ఇది ప్రజలందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించి కానీ లేదా వారు అనుకున్న ఆశయ సాధనకు కానీ అనుకూలమైన కాలంగా మనం పరిగణిస్తాం. కాబట్టి ఈ కాలంలో గుంటూరు జిల్లాలో ముఖ్యంగా మనకు ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ పండగ సంతోషంగా అందరూ కూడా జరుపుకొని ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రజలందరికీ కూడా మంచి జరగాలని, అందరికీ సుఖ సంతోషాలతో జిల్లా ప్రజలందరూ కూడా ఉండాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఎక్కడ ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకొని అందరూ కూడా కలిసికట్టుగా ఎక్కడ ఏ రకమైన విభేదాలు లేకుండా అందరూ కలిసి ఈ పండుగ జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఇదే నేపథ్యంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం కూడా జరుగుతుంది. పెద్ద ఎత్తున బయట నుంచి వచ్చిన కుటుంబ సభ్యులు వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. గ్రామాలంతా బాగా సందడిగా ఉన్నాయి. మనకి ఈ ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ అనేది ప్రారంభమై గ్రామాలన్నింటిలో కూడా మొదటి దశ పూర్తయిపోయింది. సో రెండో దశ మండలాల్లో జరుగుతూ ఉన్నాయి. గ్రామాల్లో విజేతలు అందరూ కూడా మీరు అన్నట్టుగా ఉన్నటువంటి ప్రజలతో పాటుగా వచ్చిన ప్రజలందరూ కూడా ఎక్కడి నుంచి అయితే బంధువులు వీళ్ళందరూ వచ్చారో చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో ఈ ఆటల్లో పాల్గొంటున్నారు. పూర్తి స్థాయిలో గుంటూరు జిల్లాకు సంబంధించి గుంటూరు జిల్లాలో అన్ని గ్రామాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని నడుస్తున్నాయి. పూర్తిగా రకరకాల క్రీడలకు సంబంధించిన పోటీలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున బయట గ్రామాల నుంచి, బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళంతా వచ్చి వీక్షిస్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.